పురుగులు ఉన్నాయని స్ప్రే చేసాం నీమాయిలు. అన్నీ పోయినాయండి. నేను 2-3 రోజులు వరుసగా చూసుకుంటా ఉదయాన్నే వస్తే ఇదండి. ఇప్పుడు అక్కడన్నా ఇప్పుడు ఒక్కటి కనపడింది ఇప్పుడే చూశాను. ఇంకా నాకు ఎక్కడ లేవు, మొత్తం పోయినాయి. నీమాయిలు ఒక్కరోజే స్ప్రే చేశాను. ఇంకా వర్షాలు మొదలైనవి. వర్షాల కారణంగా కూడా కొంత పోయినాయండి. అయితే ఇప్పుడు ఈ తీగజాతి మొక్కలకి ఒక పందిరిలాగా వేసుకోవాలండి. పందిరైనా ఇట్లాగా, లేదంటే మన పిట్టగోడమ్మటి వర్టికల్ పందిరి అని చెప్పి నిలువుగా మనం ఇట్లా అడ్డంగా తాళ్ళు కట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సొర చెట్టుకి కట్టాను ఇట్లాగా, గుమ్మడి సొర అవి అక్కడ పాకుతున్నాయి. అటుపక్క ఏమో దొండ మొక్కకి కట్టా ఆ చివర. ఇక్కడేమో కొంచెం ఒక గది వార పందిరి వేసుకున్నాము. ఈ పందిట్లోకి బీర మొక్కలు 2 టబ్బులు పెట్టుకున్నానండి. బీర అక్కడ ఒక 3 విత్తనాలు, దీంట్లో ఒక 3 విత్తనాలు పెట్టా. ఈ బాగానే కాసిన 7 బీరకాయల దాకా వచ్చినాయి. ఇదిగండి ఇంకా ఒకటి ఉంది ఇక్కడ, పిందెలు కూడా వస్తున్నాయి అక్కడక్కడ. ఈ పందిరికే ఇప్పుడు కాకర అల్లుకుంటుంది, బీర, గుమ్మడి, ఆ చిక్కుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బాక్స్లోకి మొన్న సీడ్స్ అన్నీ పెట్టానని ఒక వీడియో పెట్టాను కదా, దీంట్లో బీర, సొర, తమ్మకాయలు అల్లుకున్నాయని చెప్పి ఇచ్చారు. ఒక రకమైన చిక్కుడు ఇచ్చారు, అది కణుపు చిక్కుడో ఏదో నాకు తెలీదు. అయితే పురుగు ఏదో వచ్చిందండి దీనికి కూడా. మిడతలు కూడా తిరుగుతున్నాయండి, అది పరిగెత్తుతున్నాయి మనం వస్తే చాలు. చిట్టి కాకర అని చెప్పి ఒకళ్ళు ఇచ్చారు, అది పెట్టాను. బెండ, గోరు చిక్కుళ్ళు పెట్టా, అవి రాలేదు. ఈ బీర అయితే వచ్చినాయి. ఇంక దీన్ని తాళ్ళు కట్టాలండి. ఇదిగో దీనికి అల్లుకుంటున్నాయి. ఈ పురుగు కూడా వచ్చింది ఏదో, కొంచెం స్ప్రే చేస్తాం. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఏం చేయటానికి లేకుండా ఉంది. పురుగులు పొద్దున్నే వస్తే దొరుకుతాయి, ఇప్పుడు కొంచెం ఎండబడింది, తిని వెళ్ళిపోయినట్టుంది. వీటికన్నిటికీ ఇప్పుడు తమ్మ చెట్టు అండి ఇది. చిక్కుడు ఒకటి, బీర, ఇదిగండి సొర. వేరే చోట కూడా గుమ్మడి పడి మొలిసింది, చూపిస్తాం. ఇదిగండి ఇక్కడ మేము ఇంట్లో మార్కెట్లో మన ఎల్లో గుమ్మడికాయలు ఉంటాయి కదా, పసుపు పచ్చవి, అది తీసుకొచ్చి మేము కూర చేసుకున్నాము. అయితే దాంట్లో వచ్చిన విత్తనాలు మనం కంపోస్ట్లో వేస్తాం కదండి, దాంట్లో మొలిసినాయండి. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇది ఒకటి. ఇవి కూడా నేను పీకి అక్కడే నాటుతానండి, ఎందుకంటే దాన్నే ఎక్కువ కంపోస్ట్ ఇచ్చుకుంటా పైకి అల్లించుకుందాము, ఇంకెక్కడ పెట్టినా కుదరదు అని చెప్పి. ఇక్కడ ఒకటి మొలిసిందండి, ఇదిగండి. ఇది కూడా తీసి దాంట్లో నాటుతాను. ఇప్పుడైతే వర్షాలకి బాగుంటుంది. ఇందులో కాకర తీగ ఒకటి వచ్చింది, ఇదిగండి. ఎప్పుడన్నా మనం ఇంట్లో తిన్నాక కిచెన్ వేస్ట్లో వచ్చాయి, ఇవన్నీ పడి మొలుస్తున్నాయి. ఇవి తీసి అటు పెట్టుకుంటాను. టమాటాలు చూడండి కింద పడిపోయి పండుతున్నాయి. మొన్న కాయ కోసానని చెప్పాను మీకు, ఇవ్వండి. ఇక్కడ కూడా ఇది కూడా పంటకు వచ్చింది, ఇక్కడ కూడా పంటకు వస్తుంది. అవి కూడా తీసి అక్కడ నాటుకుందాము, తీస్తున్నా. అక్కడైతే పైకి అల్లుకుంటుందండి, ఇంకా మనకి అక్కడ అడ్డం లేకుండా ఉంటుంది. ఈ కాకర తర్వాత తీస్తా, ఇవ్వండి. ఇదొకటి. ఇంకా ఎక్కడో కూడా చూశానండి, వేరే కుండీలలో పడి మొలిసినాయి. వర్షం పడ్డాక నిన్నంతా కూడా మాకు పడతానే ఉందండి. ఇదండి 3 మొక్కలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ, 3 గులాబీ మొక్కలు. నీళ్ళు చూడండి ఎట్లా నిలబడ్డాయో.
వానపాములు బయటికి పాకుతున్నాయి, నీళ్ళని వేస్తున్నాయి. దీంట్లో నిలబడుతున్నాయండి. కొద్దిగా వర్షాలు తగ్గితే నేను గులాబీ మొక్కలు మొత్తం తీసి రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చూడండి వానపాములు ఎన్ని ఉన్నాయో చూసారు కదా. ఈ మొక్క పాడైపోద్దండి ఇట్లానే ఉంచితే. చిగుర్లు వస్తున్నాయి చూడండి బాగా. అన్నీ మొన్న ఎండిపోయినట్టు వచ్చినాయా, మొత్తం ఆకులన్నీ తీసేసాను. గులాబీలు కూడా ఇదిగో చిగుర్లు వస్తున్నాయి చూడండి. ప్రతి చోట ఎన్ని చిగుర్లేనండి. ఇదిగండి పూలు, వైట్ గులాబీ. టమాటా మొక్క ఇందులో వచ్చింది ఒకటి. ఇది చాలా పనులు ఉన్నాయి, ఎప్పుడు పని ఉంటానే ఉంటుంది. చామంతులు చూడండి విరగబూసినాయి. ఇవి అక్కడ ఒకటి చిన్న కుండీలో చూపించా కదా, అందులో కొమ్మ నేను అటు తిరుగుతా కొమ్మలు ఇరిగిపోతే అట్లా గుచ్చానండి. ఇవి చూడండి ఎలా వచ్చినాయో పూలు, చామంతులు. అసలు ఎంత నాకు కొయ్య బుద్ధి కావట్లే. ఇవి అయితే మాత్రం మందారాలు అవి అయితే కోసుకుంటున్నా కానీ పూజకి మొగ్గలు చూడండి ఎట్లా వచ్చినాయి మందారాలు. ఇదిగండి ఇప్పుడు కొయ్యాలి. ఇది మాకు ఉదయాన్నే నేను పూజకు కోసుకుంటాను కదా, ఇది సాయంత్రానికి అయితే బాగా పెద్ద పువ్వు వస్తుందండి. పటాలకు పెట్టిన తర్వాత నేను మధ్యాహ్నం అప్పుడు అటు ఇటు తిరుగుతా చూస్తుంటే పటాలకి ఇంతంత పువ్వులు అవి ఉంటాయి. భలే అందంగా ఉంటుంది పటాలకి. ఇదిగోండి ఈ రెండు కూడా ఇప్పుడే విచ్చుకుంటాయి కాబట్టి ఇప్పుడు కొయ్యను, రేపు కోస్తా సాయంత్రం కానీ రేపు కానీ పెద్దవి అవుతాయి. పాలకూర చూడండి కోసుకుంటా. మొన్న తోటకూర కోసి మీకు షార్ట్లో చూపించా. అయితే ఇప్పుడు ఈ నాటుకుందాం అక్కడ. ఇదిగండి ఈ పీక్కొని వచ్చాను, 3 మొక్కలు తీసా. ఇది చిన్నదండి కొంచెం, ఇందులోనే ఒక పక్కన నాటేస్తా. ఈ గుమ్మడి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, పండగలకి అట్లా వాడుకుంటారు. పసుపు పచ్చ గుమ్మడి. ఇది మనం తిని ఇంట్లో తెచ్చుకొని తిన్నాక వచ్చిన విత్తనాలు కిచెన్ వేస్ట్లో పోస్తే మొలిసిన మొక్కలు ఇవి. ఇవి ఎంత మాత్రం కాస్తాయో చూడాలి. 3 మొక్కలు తీసుకున్నా, ఇక్కడే నాటుతాను పక్క. ఇది బేర, తాళ్ళు కట్టాలి, ఇట్లా అల్లుకుంటున్నాయి ఇవి. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇది ఇట్లా అల్లుకుంటుంది కాకర చెట్టుకి. ఇదిగండి అయితే కాకరకాయ ఒకటి పండిపోయి కింద రాలి పడితే మొన్న దీంట్లో వేసానండి ఇక్కడ. ఇదిగండి చూడలేదు, కొమ్మల మధ్యలో ఉండింది విత్తనాలు. ఇవ్వండి కింద రాలి పడ్డాయి దీంట్లో కాయలు. అవి ఇవి కూడా ఈ కుండీలో వేస్తాం. ఇక్కడ ఈ కాకర మొక్కలు కూడా 2 చూపించా కదా, సపోటా మొక్కలు అక్కడ ఒకటి ఇది మొలిసింది. ఇది కూడా ఇందులో నాటితో తోవి పెట్టాను. ఈ సీడ్స్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. అయ్యే ఇక్కడే మొలుస్తాయి. ఇవి 2 కాకర చెట్లు, ఈ డబ్బులు 2 మొలిస్తే ఇక్కడే ఎదుగుతాయి. ఇదిగండి ఈ మొక్క ఇక్కడ. వర్షాలు పడుతున్నాయి కదా, మట్టి కూడా బాగా మెత్తగా ఉందండి. ఇది ఇట్లా ఇటు అల్లుకుంటుంది ఈ కొమ్మలకే. ఇంకా దీనికేం తాళ్ళు కట్టమని లేదు. అదే ఇది కూడా ఎదిగితే ఇంక ఇట్లా అల్లుకుంటుంది. విత్తనాలు అక్కడ పెట్టే కాకర విత్తనాలు. ఈ కాయలు ఎక్కడన్నా ఉన్నాయి కానీ 2, 3, 4 అట్లా వస్తున్నాయి. ఇదిగండి ఒకటి, ఇంకా పైన కూడా ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి పిందెలుగా ఉన్నాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కాకర మొక్కలు 2 అక్కడ నాటాను. ఇవి ఇక్కడ నాటుతా. ఇది ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది మూల, ఏదో ఒకటి. దీనికే మనం ఎక్కువ కిచెన్ వేస్ట్లు ఇస్తూ ఉంటే కొంచెం నెమ్ము ఆరిన తర్వాత, ఇప్పుడు కాదులేండి, కిచెన్ వేస్ట్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా అదే దానికి బలం సరిపోద్ది ఈ మొక్కలకి అన్నిటికీ.
కొంచెం కిచెన్ వేస్ట్ వేస్తా, కొంచెం మట్టి తిరగేస్తూ ఉంటే తొందరగా వీటన్నిటికీ ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే పెద్దది కదా అని చెప్పి నేను అన్ని మొక్కలు దీంట్లో పెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇట్లా పాకిద్దామని చెప్పి చిన్న టబ్బుల్లో అయితే ఒక్కో దానికి ఒక్కొక్క రకమే సరిపోయిద్దండి. ఇప్పుడు ఈ రెండిట్లో కాకర మొక్కలు ఉన్నాయి. అది చిన్నది ఒకటి ఉంది కదా అక్కడ, ఆ టబ్లో కూడా కాకర మొక్కే పడి మొలిస్తే ఇంకా దాన్ని అక్కడే ఉంచాను. పెరుగుతుంది. ఎప్పుడన్నా 4 కాయలు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటి పెట్టాను, ఆకులు అడ్డం వస్తున్నాయి. ఇదిగండి ఇది ఇక్కడ ఒకటి పెడతాం, చూద్దాం కాయలు ఒక్కటన్నా వస్తుందేమోనని. అదిగండి తీగ జాతి మొక్కల గురించి చెప్పండి అమ్మా అని అడిగారు ఒకళ్ళు. అందుకని ఇప్పుడు మొక్కలు పెట్టాను కదా, మొన్న సీడ్స్ పెట్టాను కదా, ఆ రోజు సీడ్స్ వరకు చూపించాను. ఇంక మొలిసిన తర్వాత చూపిద్దాంలేని ఇంకా ఆగా. ఇంకొకటి ఉంది చిన్నది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయండి. ఇదిగో ఇంతంత మొక్కలే ఉన్నాయి చిన్న చిన్నవి. అవి తర్వాత చూద్దాంలే, పెరిగిన తర్వాత ఇంకెక్కడన్నా నాటుకుందామని చెప్పి ఓకే. ఇదిగండి బెండ మొక్క ఒకటి వచ్చిందండి, చూద్దాం కొంచెం పెరగనిస్తా. ఇది కూడా బేర మొక్క, ఇది బేర మొక్క, ఇది ఒకటి బేర మొక్క, ఇది ఒకటి బేర మొక్క. ఇక్కడ ఇదిగండి ఆకులు తినేస్తున్నాయి పురుగులు. ఇది సొర మొక్క, సొర 3 విత్తనాలు ఏమో పెట్టా, 2 3 పెట్టాను. ఇక్కడ ఒకటి వచ్చింది తమ్మ. ఇదిగండి సొర, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఈ చిన్న మొక్క ఎక్కడ పెట్టేది, ఈ మూలకు పెడుతున్నా. ఈ మూలకు పెడితే ఇదిగండి ఇక్కడ పెట్టేసా. ఇంకవన్నీ ఇదిగండి బేర మొక్క ఒకటి, ఇది తమ్మ, చిక్కుడు ఇది. ఇంక ఇవన్నీ పెరగాలి, బాగా రావాలి. ఇంక నీళ్ళు అవసరం లేదండి ఇప్పుడు. కాకర కూడా పాతవి ఉంటున్నాయి. నేను చూడకపోతే ఎక్కడన్నా కాయలు పండిపోతే ఆ విత్తనాలు కూడా ఇందులోనే పడి ఇందులోనే మొక్కలు వస్తున్నాయండి. చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటున్నాయి. ఇంకా అయ్యే పెరుగుతూ ఉంటున్నాయి. ముదురు మొక్కలు ఎండిపోయిన కొమ్మలు తీసేసుకుంటూ ఉంటే ఇంకా ఇదంతా చూడండి పొన్నగంటాకు తెగ మొలుస్తుందండి. ఇదిగండి తీసి పడేసా. ఇదంతా తీసేస్తే దీనికి కూడా కొంచెం ఎరువు ఇవ్వాలి. కంపోస్ట్ తీసుకొద్దామని చెప్పాను కదా, ఇవి టమాటా మొక్కలు పడి మొలిసినాయి. కిచెన్ వేస్ట్ మనం ఇస్తున్నందువల్ల ఎన్ని ఉపయోగాలో చూడండి. మన ఇంట్లో వాడుకునేవన్నీ మళ్ళీ మొక్కల రూపంలో మనకే వస్తున్నాయి. మొక్కకి బలాన్ని ఇస్తుంది కిచెన్ వేస్ట్. మళ్ళీ అందులో సీడ్స్ ఉంటే కనుక పడి మొలుస్తా మనకు ఆ మొక్కలను కూడా ఇస్తుంది. చూడండి పొన్నగంటాకు ఏరు ఎట్లా పాకిందో. ఇవి ఎక్కువైపోతుంది, మనం ఇచ్చే సత్తువంతా ఇవి తీసుకుంటున్నాయి. ఇప్పుడైతే బాగా మెత్తగా వస్తుంది చూడండి. ఇదండి అన్ని టబ్బుల్లో అండి, ఇది మాత్రం తెగ వస్తుంది. కొన్ని ఏమో గట్టిగా అయిపోతుంది. ఇదంతా తీసేసి తవ్వుకుంటే కొంచెం మనం కంపోస్ట్ తెచ్చుకొని వేసుకోవాలి. వర్షాలు తగ్గితే కొంచెం అల్లుకొని ఎంతెంత పొడుగున తీగలు పోతుందో. పీకేస్తానే ఉన్నా. అది కూడా పురుగు వస్తుంది, బాగలేదు. లేకపోతే మంచిగా ఉంటే ఎవరికన్నా ఇవ్వచ్చు, బాగలేదు.
ఇది ఇంకా శుభ్రమైంది. ఇదంతా తవ్వుతా తర్వాత. వర్షాలు మళ్ళీ చెప్తున్నారు కదండి, ఏం వర్షాలు వద్దంటే వస్తున్నాయి వర్షాలు, కావాలన్నప్పుడేమో రావు. ఇందులో మిరప కూడా బాగా వస్తుంది. ఇదిగండి కాయలు కోసుకుంటానే ఉన్నా. ఇవి కూడా చూడండి పొన్నగంటాకు ఇక్కడ బాగానే ఉంది, ఇది ఉంచుతా. కొంచెం తోటకూర ఉంది, కోసుకోవాలి. పూలు కోసుకోవాలి. బెండకాయలు 4 దొరుకుతాయి. ఇవ్వండి ఇవన్నీ కోసి చూపిస్తా. గులాబీలు ఇవ్వండి చూడండి, కింద ఉన్నాయి. ఇంకా కింద పూలు కొయ్యాలి. పచ్చిమిరకాయలు కొన్ని కోసా, బెండకాయలు 4 వచ్చినాయి. తోటకూర కోద్దాం అనుకున్నా, కోసా కానీ నాకెందుకో ఇక్కడ పాలకూర బాగుంది, ఇది కోద్దాంలే అనిపించింది ఇప్పుడు. ఇదిగండి ఈ చెట్టులో కూడా కాకర మొక్క ఉందండి, ఇది కూడా తీసి నాటుతాను. ఇంకో తోట గుమ్మడి, ఇదిగండి ఇక్కడ ఒకటి కనపడింది. తిరుగుతూ ఉంటే పూలు కోసేటప్పుడు కనిపించింది ఇది. నిన్న మొన్న చూసా కానీ మర్చిపోయా, ఇప్పుడు గుర్తు చూశాను. ఇది కూడా తీసి తర్వాత నాటుతాను. ఇప్పుడు పాలకూర కోసుకుంటా, ఎందుకంటే మొన్ననే కదా తోటకూర కోసాను. ఇప్పుడు ఇది కోసుకుంటా, పప్పులో పెట్టుకుంటే బాగుంటుంది కదా. భలే ఫ్రెష్గా ఉందండి, అసలు ఎంత బాగుందో చూడండి, బాగుంది కదా. అదండి ఇది కోసి, అయ్యో మొక్క కూడా వచ్చింది. మట్టి బాగా మెత్తగా ఉంది, అందుకని మొక్కే ఊడొచ్చింది. మళ్ళీ నాటుతాను. ఇదే ఇంకొక చోట పెట్టుకుంటే మనకి మళ్ళీ వేరే మొక్కగా తయారవుతుంది. ఇందులోనే ఒక గుబురు ఉండేది, ఇప్పుడు ఇది ఒకటి పెట్టాను అనుకోండి, ఇదే గుట్టగా తయారవుతుందండి. అట్టా ఉన్నాయి అక్కడొకటి. పద్దాకలా ఏ పని లేదండి. పాలకూర ఒకసారి వేసి పెట్టుకున్నామంటే 4 విత్తనాలు వేస్తే చాలా, 4 మొక్కలు ఉంటే అయ్యే దుబ్బులుగా వస్తాయి బాగా. ఇదే దీంట్లోనే గుచ్చుతా. ఇదంతా కోసి చూపిస్తానండి. ఇక్కడ మొన్న చూపించా కదా, అది స్ప్రే చేసేటప్పుడు పురుగు వచ్చిందని, ఇది కూడా కోస్తున్నాను. ఈ మంచాకులు కోసుకొని వాడుకోవచ్చు. అన్నీ కోస్తున్నానులేండి, తర్వాత నేను ఏరుకుంటా. పెద్దవి వచ్చినాయి చూడండి. అక్కడొకటి చిన్నవి గుచ్చానండి. అప్పుడు ఎంత బాగా వస్తుందో పాలకూర అయితే. అప్పుడు చిన్న ఏదో బిస్కెట్ల డబ్బాలు ఉంటే దాంట్లో కూడా పెట్టుకున్నాం అంతకుముందు ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అసలు ఆ డబ్బా నిండా, చిన్న డబ్బాని వేర్లు అల్లుకొని పోయి అసలు ఎట్టొచ్చేదో. మా మనవాడికి అప్పుడు అన్నంలోకి 4 ఆకులు కోస్తే వాడికి సరిపోయేది. ఆకుకూర ఇంట్లోనే మనం పెంచుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేసుకోండి మిద్దె తోట. మన ఆకుకూరలు మనం పండించుకొని తింటుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఇదిగండి ఇక్కడ ఒక మొక్క పెట్టా, ఇది కూడా అట్టనే వచ్చింది. ఇక్కడ పెడుతున్నా, ఇది తర్వాత తీసుకుంటా. ఇదిగండి చూడండి, ఇది సీతాఫలం మొక్కలో ఉంది. టమాటా మొక్కలు 2 పడి మొలిసినాయి. ఇదొకటి మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చింది, ఏదో క్రోటాన్ మొక్క అని. అది ఊరకే పండబెట్టా, ఇట్లా తవ్వటం కూడా లేకుండా రోజు అట్లా పండబెట్టి ఒకరో మట్టి వేసాను, బతికింది. భలే లేతగా ఉందండి కాడ కూడా. అసలు చూడండి నీరుగా ఎట్ట వస్తుందో. మొన్న తోటకూర కోసుకున్నాను కదా, షార్ట్లో చూపించాను మీకు, అందుకని మళ్ళీ అది గుర్తొచ్చి మొన్న నిన్న కూడా తిన్నాము. ఈరోజు ఇది ఆకుకూరలు ఇప్పుడు పప్పులో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని, ఇంకా పాడైపోద్ది ఉంటే పురుగులు పెట్టేదాను. ఈ చిన్నవి కూడా కోస్తున్నా. చపాతీ చేసుకుంటే రాత్రికి పాలకూర పప్పు చపాతీ బాగుంటుంది. అది
కోసేసా. ఇదిగండి టమాటా మొక్క ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇది ఒకటి, 2 మొక్కలు వచ్చినాయి. ఇందులోనే ఎక్కడ పడినాయి అక్కడే ఉంచుతున్నానండి. ఇక్కడ ఇది తర్వాత తీస్తా. చూడండి బంతి చెట్టు ఎండిపోయిందండి, ఇది పీకేసా. అయితే ఇక్కడ కొద్దిగా పచ్చగా ఉంది కదా, ఇవి తీసి గుచ్చుతా, ఇవి మళ్ళీ వస్తాయండి. ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్న బంతి మొక్కలండి. ఈ పూలు కట్ చేస్తాను. పచ్చగా ఉన్నాయి తీసి మనము గుచ్చితే మళ్ళీ అయ్యే వస్తాయండి. ఇదిగండి ఈ 2 కొమ్మలు ఇక్కడే గుచ్చుతున్నాయి. ఇప్పుడు పీకేసాను. ఇదిగండి ఒకే దాంట్లో పెట్టాను పాదులో. ఇది మళ్ళీ బతికి పూలు వస్తాయండి. ఇక నేను అసలు కొనక్క రావట్లే మళ్ళీ అది బంతి పూలు. ఈ చెట్టు ఎన్ని పూలు పూసిందో మీరు చూస్తూనే ఉన్నారు, ఇంకా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ కూడా వీటిల్లో కూడా ఎక్కడన్నా పెడతా. ఇదిగండి ఇది కూడా అట్ట గుచ్చి కొమ్మ ఇక్కడ ఇరిగింది, నేను అటు ఇటు తిరిగేటప్పుడు ఈ కొమ్మ ఇరిగితే ఇటు గుచ్చా. ఇది కూడా బతికి పూలు వస్తుంది చూడండి. ఇట్లా శంకు పూల చెట్టు, ఇదండి కాకర మొక్క. ఇప్పుడు ఆడ పేక్కొచ్చాను, ఇప్పుడు చూపించా కదా, ఇక్కడ నాటాను. ఇది కొమ్మ ఇక్కడ కట్ అయింది, ఈ కొమ్మ కూడా గుచ్చా, వస్తుందేమో చూద్దామని. అయితే కొంచెం ఒక్క చుక్క వాటర్ ఇస్తానండి. వడబడుతున్నట్టు వచ్చినాయి, ఇందాక పెట్టాను కదా ఇవి వడబడ్డట్టు వచ్చినాయి. ఇదండి ఇక్కడ పెట్టేశాను, కొంచెం వాటర్ ఇచ్చాను. ఇంక ఈ మొక్కలు నాటడం అయిపోయింది. ఈ తీగ జాతి మొక్కల గురించి ఇదండి. నేనైతే ఇప్పుడు మొన్న విత్తనాలు పెట్టుకున్న వాటిలో మళ్ళీ పడిమొలిసినవి తీసి నాటుకున్నా, కాకర మొక్కలు నాటుకున్నాను. ఇక్కడ బంతి కొమ్మ గుచ్చాను కదా, దీనికి కూడా కొంచెం వాటర్ చల్లేసానండి. ఇది కూడా మళ్ళీ బతికి పెద్దదైంది. ఇక్కడ ఈ కొమ్మ అండి, నేను చెప్తున్నాను కదా ముందు పక్క నాటాను ఇక్కడ వాకిలి దగ్గర అని చెప్పి, మల్లె చెట్టులో పెట్టా. ఆ కొమ్మ అట్నే చిన్న కొమ్మ గుచ్చా, అది ఎంత పెద్దదయ్యి ఇప్పుడు పూలు చూడండి ఎన్ని ఇస్తుందో బంతి కొమ్మ. లాస్ట్ ఇయర్ ఒక 2 మొక్కలు బతికినాయండి, ఒక కట్ట తీసుకొచ్చి పెడితే. ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు పూసే పూలన్నీ కూడా అది తీసేసాను కదా. ఇందులో కూడా టమాటా మొక్కలు ఇవ్వండి 4 వచ్చినాయి. ఈ 2, ఇదిగో ఇదొకటి 3, ఇదిగో ఇక్కడ ఒకటి వస్తుంది. ఇవన్నీ ఇందులోనే ఉంచేస్తా, ఎక్కడ పడ్డాయి అక్కడే ఉంచుతున్నా. ఇప్పుడు ఇక్కడ పాలకూర కోసాను కదా, దీంట్లో కూడా ఇదిగో టమాటా మొక్క ఇక్కడ ఒకటి 2, ఇదిగండి ఇక్కడ ఒకటి 3 వచ్చినాయి. ఇదిగండి ఈ మందారాలు ఈ రేపు వస్తాయి మొగ్గలు, ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ దీంట్లో కూడా ఇప్పుడు ఇది ఊడింది కదా పాలకూర కొమ్మ, ఇందులో గుచ్చా. ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇక్కడ ఒకటి గుచ్చా, ఇక్కడ ఒకటి గుచ్చా. ఇంకో టమాటా మొక్క ఇక్కడ, ఎక్కడ పడ్డాయి అక్కడే ఉంచుతున్నానండి టమాటా మొక్కలు కూడా. ఎందుకంటే మనకి టబ్బులు ఎక్కువ కావాలంటే ఎన్నెన్ని పెడతామండి, అందుకని ఎక్కడొచ్చినాయి అక్కడే ఉంచుతున్నానండి. ఓకే అండి, ఇప్పుడు తీగజాతి మొక్కలు చూపించాను. పందిర్లు అట్లా వేసుకోమని చెప్తున్నా. ఒక అమ్మాయి అడిగింది, పందిరి అయినా పందిరి లేకపోతే ఇట్లా వర్టికల్ పందిరి అంటారు, నిలువుగా వేసి అడ్డంగా కనుక తాళ్ళు కట్టేసుకుంటే ఆ రకంగా వస్తుంది. ఓకే అండి, ఇదిగండి పాలకూర కోసాను, ఇది మాకు సరిపోద్ది, పప్పులోకి వస్తుంది. దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు కోసుకున్నా. ఇదిగండి 4 బెండకాయలు చిక్కినాయి, మన కోసినవి ఉన్నాయి 4. పూలు కొన్ని వచ్చినాయి, కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు మొన్న కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చాను కదా, అది ఇచ్చిన మరుసటి రోజు ఆగింది, తర్వాత రోజు నుంచి వర్షాలు మొదలైనవి. ఇంకా అది చూడాలి, మళ్ళీ ఇస్తా. కొంచెం నెమ్ము మళ్ళీ ఏందో వర్షాలు అంటున్నారు, ఆ నెమ్ము తగ్గితే కదా మనం ఏదన్నా ఇచ్చేది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. లేట్ అయిపోయింది ఈరోజు.